మీరు ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి, అందరూ బ్రహ్మాండంగా నవ్వుతూ, ఫోటోలు తీస్తూ, సెల్ఫీలు తీస్తూ కనిపిస్తారు. అవును. కానీ నిజ జీవితంలో వాళ్ళంతా ఆనందంగా ఉన్నారా? లేదు. నటన. కాబట్టి ఫేస్, సోషల్ మీడియాలో ఉండే ఫేస్ వేరు, నిజ జీవితం వేరు. ఈ వ్యత్యాసాన్ని తెలియలేకపోతుంది కదా పిల్లలకి ఇప్పుడు. అవును. చిన్నప్పటి నుంచి మనం ఫోన్ అలవాటు చేసేస్తున్నాం. అక్కర్లేని సీరియల్లు, అక్కర్లేని సినిమాలు చూపించేస్తున్నాం. రాంగ్ ఎక్స్పోజర్స్. ప్లస్ వ్యక్తులలో కూడా ఒక మానవత్వం అనేది లోపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? మానవీయత కేంద్రంగా ఉండేది ఒక మందిరం, ఒక హాస్పిటల్ అని అనుకోండి. మన శరీరాన్ని బాగా చేస్తుంది. ఆలయాన్ని ఏమంటారో తెలుసా అండి? మందిరము అని అంటారు. అంటే మనస్సు బాగా చేసేది మందిరం. మనకి ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక గురువు ఉండేవారు. గురువు శాస్త్రాన్ని